సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్. చాలా వరకు మనకి ఏమవుతుంది, ఎవరైనా కింద పడిపోయారు అనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా భయపడతారు. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుంది, ఆ పేషెంట్ ఎట్లా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత బతికితే బాగుండు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది తప్పించి ఆ పేషెంట్ మనమేమన్నా వన్ పిలిపించాలి, తొందరగా డిస్పోజ్ చేయాలి, కేసు అక్కడి నుంచి తరలించాలనే దృష్టి ఉంటుంది తప్పించి ఈ లోపల మనం ఏమైనా చేయగలుగుతామనే దృష్టి అనేది తక్కువ మంది ఉంటుంది. సో దానికోసం మన ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ అవేర్నెస్ వీక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ వారమే కాకుండా రెగ్యులర్గా కూడా మేము అన్ని సబ్ సెంటర్స్లో, పిహెచ్సిలో, యూపీఎస్సీలో, బస్తీ దవాఖానలో ఈ యాక్టివిటీ అనేది మేము చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ అంటే ఏంటంటే ఆ సర్క్యులేషన్ అనేది పెంపొందించడం, మనం మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆగిపోయిన గుండెని మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆగిపోయిన ఊపిరిని మళ్ళీ స్టార్ట్ చేయించడం, తర్వాత మన బ్రెయిన్కి సర్క్యులేషన్ అనేది మనం సర్క్యులేట్ అయ్యేటట్టు చేయడం. సో ఈ 3 యాక్టివిటీస్ జరగాలి. ఒకటి ఏంటంటే హార్ట్ యాక్టివిటీ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేటట్టు చేయాలా, మన ఊపిరితిత్తులకు సంబంధించి గాలి అనేది మనకి లోపలికి వెళ్ళేటట్టు చూడాలా, తర్వాత బ్రెయిన్కి అనేది సర్క్యులేషన్ అనేది వెళ్ళేటట్టు చూడాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక 3-4 నిమిషాల కంటే ఎక్కువ ఆక్సిజన్ లేకుండా తట్టుకోలేదు. ఒక 4 నిమిషాల కంటే ఎక్కువ ఆక్సిజన్ లేదనుకోండి, బ్రెయిన్ అనేది చాలా మటుకు డ్యామేజ్ అవుతుంది. సో తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ మనిషి బతికినా కూడా చాలా మటుకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ ఏమైతే తర్వాత జ్ఞాపక శక్తి లేకపోవడము, మనుషులను గుర్తుపట్టలేకపోవడము, తర్వాత కంటిన్యూస్ కోమాలో ఉండడం, ఒక రకంగా ఏంటంటే ఒక వెజిటేబుల్ లాగా తయారయ్యే. ఒక వెజిటేబుల్ అంటే ఏంటంటే ఎక్కడేస్తే అక్కడ ఉంటుంది, కదులుతుందా, కదలదు. సో అట్లాంటి వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అట్లాంటివి ప్రివెంట్ చేయాలి. హార్ట్ అనేది మళ్ళీ యాక్టివేట్ కావాలంటే ఏంటంటే మనం సిపిఆర్ అనేది ఒకటి చేయాల్సి వస్తుంది. ఈ సిపిఆర్ చేసే ముందు మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏమైనా కరెంట్ షాక్ వల్ల మనిషి పడిపోయినా చూసుకోవాలి. సపోజ్ ఏమైనా వైర్ చేతిలో ఉందనుకోండి, మీరు ముట్టుకుంటే మీకు కూడా షాక్ వచ్చే అవకాశం ఉంది, అది ఒకటి చూసుకోవాలి. చుట్టుపక్కల ఏమైనా వైల్డ్ యానిమల్స్ భయంతోనన్నా, లేకపోతే దాడి చేయడం వల్ల పడిపోయిందా, లేకపోతే ఇంకేమైనా డ్రౌనింగ్ వల్ల పడిపోయిందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కూర్చుకొని పడిపోయినా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. చూసిన తర్వాత మనం కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇదేంటంటే మనము నిమిషానికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్. ఒకటి చెస్ట్ కంప్రెషన్స్, సెకండ్ మనము మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాల్సి వస్తుంది. చెస్ట్ కంప్రెషన్స్ ఎందుకంటే గుండెని యాక్టివేట్ చేయడానికి, ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అని స్టార్ట్ చేయడానికి మనం చేస్తాం. తర్వాత మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్రీదింగ్ ఎందుకంటే ఎయిర్వేస్ ఓపెన్ కావడానికి, లంగ్లకి మనము ఆక్సిజన్ గాలి పంపడానికి. సో ఈ 2 యాక్టివిటీస్ అనేది చేయాలి. దీనికి కూడా ఏంటంటే మనము కొన్ని నియమాలు ఉంటాయి. మనకు ఒక పర్టికులర్ లొకేషన్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఉపయోగం ఏముండదు. సో ఎక్కడైతే మనకి ఇక్కడ బోన్ ఉంటుంది కదా, స్టర్నమ్ అంటుంది, ఇక్కడ బోన్ కింద ఆగుతుంది కదా, అక్కడ నుంచి కొంచెం మనం లెఫ్ట్ సైడ్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ కంప్రెషన్స్ అనేది ఏంటంటే నిమిషానికి 120 సార్లు చేయాలి, అంటే సెకండ్కి 2 సార్లు చేయాల్సి వస్తుంది. సో నిమిషానికి 120 స్పీడ్తోని చెస్ట్ కంప్రెషన్స్ అనేది చేయాలి. తర్వాత ఎవ్రీ 30 కంప్రెషన్స్కి 2 బ్రెత్స్ ఇవ్వాలి. 30 సార్లు నొక్కిన తర్వాత ఒక 2 సార్లు మౌత్ బ్రీదింగ్ అనేది ఇవ్వాలి. సో 108 కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండాలి వెహికల్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఇది మనం చేసే ఉద్దేశం ఏంటంటే పేషెంట్ని హాస్పిటల్ దాకా రీచ్ అయ్యేటట్టు చేయడం. సిపిఆర్ అనేది అన్నమాట బాడీకి, హార్ట్కి, మన లంగ్స్కి ఆ ఎయిర్ అందాలి, ప్లస్ ఆ బ్రెయిన్కి కూడా ఎయిర్ పోవాలి, ఆక్సిజన్ పోవాలి. ఆ పోవడానికి చేసే ప్రయత్నమే ఈ సిపిఆర్. మనం అంబులెన్స్ వచ్చేంత వరకు. సో ఆమెను ఎట్లా కాపాడుకోవడానికి కోసము ఇది ఒక చర్య, మనం పబ్లిక్ చేయాల్సిన చర్య అనమాట ఇది సిపిఆర్ అనేది. సో ఇది కంపల్సరీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అవేర్నెస్ తెలుసుకోవాలి. వీటికి ఎవరు భయపడకూడదు, కొద్దిగా అలర్ట్గా ఉండి ఇంకొకరిని సాయం తీసుకుంటూ ఆయన ప్రాణాన్ని కాపాడడానికి దోహదపడేలాగా మనం అందరము, మన ప్రజలు ఎవరున్నా, చుట్టుపక్కల ప్రజలు ఎవరున్నా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి ఈ విధంగా ఉండాలి అన్నట్టుగా దానికోసమే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్.